తాజా మాజీ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు రాగానే కార్యక్రమాన్ని ఆరంభం చేయడం జరుగుతుంది. జై భవాని. భక్తులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మన భక్త మార్కండేయ దేవాలయం తరఫున అంగడి జంబి నిర్మాణానికి మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు మున్సిపల్లో మనకు ₹1,00,000 నిధులతో మనకు అది అంగడి జంబిగతే నిర్మించడం జరిగింది. దీనికి సహకరించిన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి పద్మశాలి సేవా సంఘం భక్త మార్కండేయ దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే తాజా మాజీ చైర్మన్ గారు అంతేకాకుండా మన దేవాలయానికి కేవలం పడమర వైపు ముఖద్వారం ఉంది అని పెద్దలు సూచనల మేరకు తూర్పు వైపు కూడా ముఖద్వారం ఉండాలి అనే ఖచ్చితంగా పెద్దల నిర్ణయంతో గురువర్యులు శ్రీమాన్ వేణుగోపాలాచార్య కౌశిక్ గారి ఆదేశానుసారం ఇప్పుడు తూర్పు వైపు కూడా అంటే దేవిశ్రీ గార్డెన్ ఎదురుగా ఒక ముఖద్వారం నిర్మాణానికి తాజా మాజీ చైర్మన్ శ్రీ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు ఒప్పుకోవడం జరిగింది. వారికి ఈరోజు ముగ్గు పోయడం కూడా జరిగింది. ఆ ముఖద్వారానికి వారికి పద్మశాలి సేవా సంఘం మార్కండేయ దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఉలంబే మాతకి. కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులకు, మా పద్మశాలి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరియు మన దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారి సేవ చేసుకుంటానికి నాకు భాగ్యం దొరికింది. చేసుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుని. కాబట్టి ఇదంతా నాదేం లేదు, చేపించే భాగ్యం అమ్మవారిది, చేసే భాగ్యం మనకు కలగాలి. అంతకు మించి ఇంకేం లేదమ్మా. ప్రతి ఒక్కరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు. జై భవాని.